హలో అండి. పైన మనం గంగవాయి గార్డెన్లోది కోసుకొని వచ్చాం కదండి, మా గార్డెన్లోది. దాంతో కొత్త రకంగా వెరైటీగా మటన్తో చేద్దామండి రెసిపీ. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. మటన్ అండి, ఉల్లిపాయలు, టమాటాలండి 2 పెద్ద సైజు, పచ్చిమిర్చిని, కొత్తిమీర అండి, ఇవి మామిడికాయ ముక్కలండి, ఇవి సరిపడా నూనె అండి. ఈ గంగవాయి కట్ చేసి ఉంచుకున్నానండి. దానికి సరిపడా కర్రీలోకి ఉప్పు, కారం, పసుపు అండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది మా గార్డెన్లోది ఆల్ స్పైసెస్ ఆకులండి, అదే గరం మసాలా ఆకులండి. ఇవి మన బిర్యానీ ఆకులు ఎలాగ ఉంటాయో అలాగా వేసుకోవడానికి కర్రీలో చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా వేరేగా మనం గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు. ఈ గంగవాయి అంటే ఏంటి అని కొంతమంది అడుగుతున్నారు. ఇదిగోండి, ఈ ఆకు ఇలా ఉంటుంది. మన తెలంగాణ వాళ్ళు అటు సైడ్ బాగా వాడుతున్నారండి దీన్ని. ఇలా వాళ్ళు మన పుదీనా కట్టలు, కొత్తిమీర కట్టలు ఎలా చేసి అమ్ముతారో అలా అమ్ముతున్నారండి అక్కడ. చక్కగా వాళ్ళు అన్నీ చాలా వెరైటీగా చేసుకుంటున్నారు రెసిపీ. దాంట్లో ఒక రెసిపీ మనం కూడా ట్రై చేద్దాము అని చెప్పి చేస్తున్నానండి. ఇంకా మొదలు పెడదాము. పొయ్యి మీద కుక్కర్ పెట్టండి. ముందుగా నూనె పోసి నూనె వేసి ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఈ మటన్ వేసేయాలండి. మటన్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దాని తర్వాత మనం ఉప్పు, కారం, పసుపు వేసేయాలండి. మొత్తం వేసేసి బాగా కలిపి ఈ మటన్ కుక్ అయ్యేంత వరకు ఒక 4 విజిల్స్ వస్తే సరిపోద్దండి. లేక మాంసం ఇది మరీ ముదురుదైతే కొన్ని విజిల్స్ ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాము. కొద్దిగా వాటర్ పోసి పెట్టేద్దామండి. ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోద్ది. అప్పుడు మళ్ళీ దించి మిగతావి వేద్దాం. ఇప్పుడు చక్కగా ముక్కలు ఉడికిపోయినాయండి మటన్ అంతా. దీంట్లో మనం టమాటాలు వేయాలండి. ముందుగా టమాటాలు మగ్గిన తర్వాత అప్పుడు ఆకుకూర అది వేయాలి. కొన్ని నిమిషాలతో ఈ టమాటాలు మగ్గిపోతాయండి. ఇప్పుడు టమాటాలు మగ్గిపోయినాయండి బాగా. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. తర్వాత మనం ఒకసారి కలిపేసి గరం మసాలా ఆకండి. వేరే గరం మసాలా వేయాల్సిన అవసరం లేదు. మనం బిర్యానీ ఆకు ఎలాగ వేసుకుంటామో అలాగ వేసుకొని ఇంకా దీని ఫ్లేవర్ అంతా దీంట్లో దిగిపోద్ది కదండి. తినేటప్పుడు తీసేయడం ఆకు. దాని తర్వాత మామిడికాయ ముక్కలండి. మామిడికాయ ముక్కలు మరీ అంత పులుపుగా లేవు. పులుపు కావాల్సినంత చూసి వేసుకోండి.
బాగా పులుపు అయితే 2-3 ముక్కలు సరిపోతాయి. ఇవి బాగా పులుపుగా లేవు. ఎందుకంటే ఇది మనకి మటన్ గోంగూర లాగా ఉంటుందండి టేస్టు. దీంట్లో మనం కొంచెం మామిడికాయలు యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగా పుల్లగా ఉంటుంది. ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు ఎప్పుడు మటన్ గోంగూర, మటన్ మామిడికాయ అది తింటారు కదా. అలా కాకుండా ఈసారి ఇలా వెరైటీగా మన గంగవాయితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. దీనికి మన తెలంగాణ సైడు కుల్ఫీకా భాజీ అని అంటారు. కుల్ఫీకా భాజీ అంటే ఇది గంగవాయి అన్నమాట. కుల్ఫీగా భాజీ అంటే మళ్ళీ అదేంటో అనుకుంటారు. కుల్ఫీగా భాజీ అంటే ఇదన్నమాట గంగవాయి అన్నమాట. ఇప్పుడు ఇది గంగవాయి అండి. లాస్ట్లో వేయాలండి ఆకుకూర. ముందే వేసేసామంటే దాంట్లో ఉండే పోషకాలన్నీ ఆవిరైపోతాయి. అందుకని తర్వాత లాస్ట్లో వేయాలి. ఒక నిమిషం పాటు ఉంటే ఈ ఆకుకూర ఉడికిపోద్దండి. ఇంకా నూనె పైకి వచ్చిన తర్వాత దించేయడమే. ఇప్పుడు వెజ్ తినే వాళ్ళకి కొంచెం నాన్ వెజ్ తినే వాళ్ళకి తేడా ఉంటుంది కదండి. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఈ కర్రీ గోంగూర మటన్ లాగా కర్రీ టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. కొంచెం మగ్గిన తర్వాత ఆకు నూనె పైకి తేలిన తర్వాత దించేయడమే. ఇంకా అయిపోయిందండి. లాస్ట్ ఇదిగోండి ఇలా నూనె పైకి తేలిందండి. నూనె ఇలా తేలింది పైకి. ఇంకా దించేయడమేనండి. అచ్చం గోంగూర మటన్ లాగానే ఉంది. దించేయడమేనండి. కట్టేసి పొయ్యి రెడీ అయిపోయిందండి. బాగా మంచి గోంగూర ఫ్లేవర్తో గరం మసాలా ఫ్లేవర్తో గుమగుమలాడిపోతుందండి. కొంచెం టేస్ట్ చేస్తాను నేను. అచ్చంగా గోంగూర మటన్ లాగానే ఉందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి.